హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. నాకైతే ఫుల్ బద్ధకంతో అలా 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 మంచం మీద డొల్లుతూ టైం వచ్చి 9 అవుతుంది. ఇంకా టిఫిన్స్ అవన్నీ రెడీ చేయాలి. మా హస్బెండ్ వెళ్ళే టైం అయింది, అయినా ఆయన పడుకున్నారు. ఫుల్ చలితో అసలు లెగబుద్ధి కావట్లేదు అనమాట మార్నింగ్. ఇంకా చూసారా నా మొహం ఎలా ఉందో, దడుచుకోకండి. ఇప్పుడే లేచాను. ఇంకా లెగంగానే వెంటనే గుర్తొచ్చింది వీడియో షూట్ చేయాలి అని చెప్పి. ఈ చలికి అస్సలు అంటే అస్సలు లెగలేకపోతున్నాము. అబ్బో, అస్సలు ఎంత బద్ధకంగా ఉంటుందంటే మామూలుగా కాదనమాట. తలుపులన్నీ తీసి, మాది విలేజ్, అసలు ఎంత చలిగా ఉన్నా 5:30 కల్లా అందరు లేస్తారు. నేను కూడా ట్రై చేస్తాను లేద్దామని చెప్పి. ముందు రోజు అలారం పెట్టుకుంటాను, అలారం కట్టేసి మళ్ళీ పడుకుని పోతాను అనమాట. ఎందుకంటే డే మొత్తం ఫుల్ బాడీ అంతా నలిగిపోయి ఉంటుంది పని చేసి చేసి చేసి. మా ఓడితో పని అయిపోయిందంటే మళ్ళీ ఏదో ఒక పని నాకు ఖచ్చితంగా పెడతానే ఉంటాడు. ఇంకా వాడిని ఏం అనలేను, అలా అని చెప్పి నేను చేయకుండా ఇంట్లో ఉండలేను కదా. ఇక నా డే మొత్తం ఫుల్ బాడీ అంతా నలిగిపోయి ఉండేసరికి నైట్ నాకు ఇంకా నొప్పులు వచ్చేస్తాయి అనమాట. కాళ్ళు చేతులు, బ్యాక్ పెయిన్, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. ఇక నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటాను, కానీ నా వల్ల కాక ఇంక పడుకుని పోతాను అనమాట. ఇంకా పాలు కూడా వచ్చాయి. మా వాడి కోసం గేదె పాలు పోపించుకుంటున్నాము. నైట్స్ పాలు తాగుతాడు కదా. గేదె పాలు అని మాటే కానీ ప్యాకెట్లో కంటే దారుణంగా ఉంటాయన్నమాట. వాటర్ బాగా పోసేస్తారు. మనం ఇంకేం చేస్తాం, మనకి విలేజ్ అనే మాటే కానీ గేదె పాలు కూడా సరిగ్గా దొరకవు మాకు. ఇంకా ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి. ఆల్రెడీ మేము చాలా ఫేస్ చేసాం అనమాట. మా ఊరితో ప్యాకెట్ పాలు పట్టించి అసలు పడలేదు, వాడికి ఇన్ఫెక్షన్స్ అలా వచ్చేసినాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అట్లాగా. ఇంకా గేదె పాలు ఎలా ఉన్నా సరే వాటర్ తక్కువ కలిపి ఇంకా పట్టిద్దాము నైట్స్ అని చెప్పి ఇంకా అవే పోపించుకుంటున్నాం అనమాట మేము. ఇంకా పాలు మరి ఇంకేం చేస్తాం, మనకి దొరకదు కదా. ఇంకా మేము అలాగే ఎంత బాగోపోయినా బాగానే ఉంటాయి, బట్ వాటర్ ఎక్కువ పోసేసి పల్స్గా వస్తాయన్నమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదుగా పిల్లోడి కోసం అని చెప్పి ఇంకా మేము కూడా టీకి దాని మొత్తం అన్నిటిని కలిపి లీటర్ పాలు పోపించేసుకుంటాం అనమాట. లీటర్లో ఇంకా మాకు మిగులుతాయి. పెరుగు తోడు పెట్టుకోవడానికేమో మేము పాలు తినము. అది ఆ గేదె పాలు పెరుగు మాకు నచ్చదు అనమాట. నాకు కానీ మా హస్బెండ్కి కానీ మంచి ఎవరికి రుచి ఉండదు అంటారు కదా, అలాగా. నేను తోడు పెట్టినా సరే ఎవరూ వేసుకోము, అలా ఉండిపోయి వేస్ట్ అయిపోవడం తప్పితే దేనికి ఇంకా పనికి రావదు అది. ఇంకేం చేస్తాను, మా మావయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారు 2 డేస్కి ఒకసారి అట్లాగా. ఇంకా నేను టీ పెడతా. మిగతా రోజుల్లో నేను 2 టైమ్స్, డేకి 2 టైమ్స్ ఇంకా టీ పెట్టేసుకుని తాగేస్తాను అనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం అంట్లు నైట్ తిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టి పక్కన షింక్లో వేసేసి ఫస్ట్ టిఫిన్స్ అయితే వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 9 అయిపోయింది. మా హస్బెండ్ లేచి హడావిడి చేసేస్తారనమాట. టైం అయిపోయింది అని చెప్పి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతారు. ఇక గొప్ప ఇంకా చెయ్యాలి కదా. నా మొహం చూడండి, అసలు నాకు ఎంత నిద్ర వస్తుంది అనమాట. చలిగా ఉంటుంది. ఇక అలాగే ఇంకా అలా చేస్తున్నాను. నిన్న సండే బిర్యానీ చేశాను కదా, ఆ బిర్యానీ మా మావయ్య వాళ్ళకి, అంటే ఇద్దరికి ఎక్స్ట్రా, మా మావయ్య వాళ్ళకి మరిది వాళ్ళు కూడా వచ్చారనమాట. నాకు వాళ్ళు అంటే సండే నీస్ తినరని చెప్పారు, నాకు గుర్తులేదు. ఇంకా మా మావయ్య వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి నేను బిర్యానీను చికెన్ నా మొత్తం అందరికి కలిపేటట్టు చేస్తే ఇంకా మా మావయ్య వాళ్ళు తినలేదు, అవి మిగిలిపోయినాయి. ఇంకా స్నాక్స్ ప్లేస్లో తిందాంలో బిర్యానీ అనుకున్నాం, కానీ ఇంక అప్పుడు కూడా తినలేదు, పడుకుని పోయాము. లేచేసరికి 7 అలా అయ్యింది. ఇంకా 7 అయిందిగా, మళ్ళీ ఏం తింటాము, ఇంకా డిన్నర్ తినమని చెప్పి ఇంకా డిన్నర్ టైంలో తిన్నాము. ఇంకా కొంచెం ఉండిపోతే నేను అది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మార్నింగ్ టిఫిన్ కింద చేద్దాము అని చెప్పి పెట్టాను. నాకు తెలీదు బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ వెయిట్ చేసుకుని తింటా అని చెప్పి. ఒకసారి మా మావయ్య అన్నారనమాట, ఇలా వెయిట్ చేసుకుని తినేవాళ్ళము అని చెప్పి. అంటే మా అత్తయ్య లేదు కదా, ఇంకా చేసేవాళ్ళు కూడా లేరు కాబట్టి అప్పుడు మా హస్బెండ్ చిన్నప్పుడు ఇంకా అట్లా చేసేవాళ్ళంటే ఊరికి మనం కూడా ట్రై చేద్దామని పెట్టాను, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నా. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి టీ పెట్టుకుంటున్నాను. షుగర్ స్పూన్ మా హస్బెండ్ టీ ఒక రోజు పెట్టుకున్నప్పుడు స్పూన్ తీసేశారనమాట. నేను అది పెడదాం అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఇంకా చేతితో వేసేసాను, అసలే బద్ధకంగా ఉంది కదా. అది కాక మా కింద నేల మీద మా బొమ్మలు నడవకుండా ఎలా పడతా వేసేసాడు మా వాడు.
ఇంకా అవన్నీ దాటుకుని వెళ్ళలేక ఇంకా స్పూన్స్ ఉన్న పెట్టే ఓపిక లేక చేతితో అయితే వేసేసాను. ఇంకా ఇడ్లీ పిండి బయట తెప్పించాను అనమాట. అట్టుపిండి ఇడ్లీ పిండి మాది గ్రైండర్ చెడిపోయింది. అది తీసుకెళ్ళి రిపేర్కి తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ ఎప్పటికప్పుడు టైం సెట్ కాక వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఇంక పద్దాక బయట టిఫిన్ అస్సలు తినలేకపోతున్నాము. ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఇంట్లో చేసిన దోశ ఇడ్లీలు, బయట తినే దోశ ఇడ్లీలు టేస్ట్ వేరు ఉంటాయి కదా. ఇంకా మా వాడికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, పాడైపోద్ది అని చెప్పి ఇంక నేను పిండిలు తెప్పించాను అనమాట. ఇంకొకరోజు అట్టు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు మా వాడికి ఏమో పౌడర్ చేస్తాను కదా, ఆ పౌడర్ది అలా పెడతాను. తినడు, బట్ అటు తిప్పి ఇటు తిప్పి ఎట్లా కూడా ఒకటో రెండో పెడతాను అనమాట. ఇక సాల్ట్ అయితే కలుపుతున్నాను. నాకు బయట పిండిలు కూడా అస్సలు నచ్చవు, ఇంట్లో చేసుకునే బాగుంటాయి అనిపిస్తుంది. కానీ మా ఓడితో సెట్ కావట్లేదు. పిండి రుబ్బే ఓపిక ఉన్నా అది మా ఊడ సూరుకోడు అనమాట. సౌండ్కి గిరా తిరిగిద్ది కదా గ్రైండరీ, ఆ గ్రైండరీని పట్టుకుంటాను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. వాడు పడుకున్నప్పుడు అలా వేస్తూ ఉండేదాన్ని. ఇంకా గ్రైండరీ కూడా రిపేర్కి వచ్చింది, ఇంకా అలాగా వదిలేసామన్నమాట. చూపించాలి. ఇక ఇడ్లీకి చేస్తున్నాను మొత్తం తీసి. ఎప్పుడో 1 month అయిపోతుంది అనుకుంటా నేను ఇడ్లీ ఇంట్లో వేసి. ఎందుకంటే మా వాడు నేనైతే అసలు ఇడ్లీ అయితే తిన్ను. అందుకని నేను నైట్ బిర్యానీ దాచుకున్నాను అనమాట. ఇడ్లీ తినలేక మా వాడికి కూడా సేమ్ నాలాగే ఇడ్లీ అయితే అస్సలు తినడు. ఇంకా మా వాడికి అట్లా కూడా పెట్టాలి కదా, హెల్తీ ఫుడ్ కదా అని చెప్పి నేను ఏది స్టార్ట్ చేసినా కిచెన్ రూమ్లో ఫస్ట్ అయితే అది కడుగుతాను. కడిగి అంత నీట్గా ఉండి పెట్టినా సరే ఒకసారి మనం చేసుకునే ముందు నేను వాటర్లో కడిగి పెట్టి అప్పుడు నేను ఇంకా ఇడ్లీ అనేది స్టవ్ మీద ఏదన్నా సరే స్టవ్ మీద ఫస్ట్ వాటర్తో కడిగిన తర్వాత పెడతాను అనమాట. ఇంకా అలాగే ఇడ్లీ పాత్రలు కూడా కడిగేసి, నాకు ముందు అసలు ఇడ్లీ వేయాలంటే చిరాకు అనమాట. పెద్దగా ఉంటాయి అవి, కడగాలంటే పెద్ద తలకే పోటు. మార్చాలి, ఇది ఇచ్చేసి చేంజ్ చేయించాలనుకుంటున్నా, బట్ కుదరట్లేదు పిల్లడితో బయటికి వెళ్తాకి. ఇంకా ఇడ్లీలో సాల్ట్ కలిపేసి ఒకసారి టేస్ట్ చేసి ఇంకా ఇడ్లీ అనేది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అట్టు కంటే ఇడ్లీ వేస్తే మనకి త్వరగా అయిపోద్ది కదా, సో అందుకే అట్టేసే టైం లేదు. అట్టేసేసరికి మా ఆయన రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ మా ఆఫ్టర్నూన్ వచ్చి గ్యాస్ నొప్పి అంటారు. ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరికి ఇడ్లీ వేసి ఫస్ట్ టీ అయితే ఇంకా టీ లేకపోతే మనకి ఫస్ట్ నాకు ఆ బద్ధకం లాగానే ఉంటుంది. ఇంకా మిగతా బిర్యానీ చెప్పాను కదా నైట్ దాచుకున్నాను టిఫిన్ కింద అని చెప్పి. నా ఎక్స్ప్రెషన్స్ చూడండి. అమ్మాయి ఇడ్లీ తినే డేకి అలా కూడా కంప్లీట్ అయిపోయింది, ఏదో ఒకటి పెట్టి తినేయచ్చు అని చెప్పి నేను ఆ బిర్యానీను చికెన్ వేసుకుని తిందామని ప్లానింగ్తో ఫ్రిడ్జ్లో పెట్టాను. బట్ అది రివర్స్ అయిపోయింది నాకు. మా హస్బెండ్ ఊరుకోరు అనమాట అట్లా తింటే. నాకు C-section అయిన నుంచి ఏది పడితే తింటే ఫుడ్ అసలు పడట్లేదు, ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఏది కూడా అస్సలు చాలా చూసుకుని ఆలోచించుకొని పడిద్దా లేదా అని చూసుకుని తినాల్సి వస్తుంది. అంతకుముందంటే ఏది పడితే తినేసేదాన్ని, ఇది పడిద్దా అది పడదా అని చెప్పి నేను అంత అనుకునేదాన్ని కాదు. బట్ ఈ C-section అయిన నుంచి బాడీలాగా ఉండదు, మనకి చాలా మారుతాయి కదా బాడీలో. ఫుడ్ కూడా చాలా చూసుకుని తినాల్సి వస్తుంది నేను. ఇంకా ఇడ్లీను టీ స్టవ్ మీద పెట్టేశాను. అండ్ దీనికి చట్నీ కావాలి కదా ఇడ్లీలోకి, ఆ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా టీ అయితే అసలు అవ్వట్లేదు, సిమ్లో పెడతాం కదా, ఎప్పుడైతే నాకు ఆ టీ తాగితే ఒక ఎనర్జీ అనమాట, ఎనర్జీ లాగా అవుతుంది. ఇంకా చట్నీకి కావాల్సినవి అయితే ఇంకా ఆయిల్లో పెట్టి, ఇంకా ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు కట్ చేసి పప్పులో కావాల్సినవి అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. చేసుకుని మా వాడు అంతకుముందు అంటే మిల్క్ ఇడ్లీ అయితే తినేవాడు. ఇప్పుడు 2 years వచ్చేస్తున్నాయి కదా, అలా పెట్టకూడదు, చట్నీతో అలవాటు చేయండి అన్నారనమాట డాక్టర్. వీడేమో అస్సలు తిన్నాడు, ఇడ్లీ అంటే వాంత్ అనమాట వాడికి, నాలాగానే. ఇంకా అవన్నీ ఫ్రై చేసి నేనైతే కరివేపాకు, మా వాడు తినడు కదా హెయిర్కి కరివేపాకు హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా నేనేం చేస్తానంటే తాలింపులోకి కరివేపాకు కొంచెం వేసి ఇంకా మిక్సీ పడతాము కదా చట్నీ, ఆ మిక్సీలో కూడా కరివేపాకు వేస్తాను. ఒకవేళ వీడు పక్కన పెట్టేసినా
మనం మిక్సీలో వేసింది కలుస్తుంది కాబట్టి హెల్త్కి మంచిదని చెప్పి ఇంకా అలా చేస్తాను. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేసారు. టీ అని ముందు నాకంటే ముందు వస్తారనమాట కిచెన్లోకి ఆ స్మెల్కి. ఇంకా టీ కూడా మా ఓటు అసలు కప్స్ పగల కొట్టేశాడు, గ్లాసెస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. ఎతుక్కున్నాం అనమాట టీ పోసుకోవడానికి. అలా ఉంటుంది మా ఓడితో. ఇంకా టీ తాగేసేసి టిఫిన్ చట్నీ కూడా ఇంకా అవుతుంది. చల్లారాలి కదా చట్నీ మిక్సీ వేయాలంటే. ఇంకా అది స్టవ్ మీద పెట్టేసేసి మా వాడు బొమ్మలు రూమ్ అంతా సదిరేశాడు కదా, ఇంకా అవన్నీ కూడా ఒక చోట పెట్టి ఇంకా అంట్ల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఈ అంట్లో ఒక పెద్ద టాస్క్ అండి నాకైతే. ఎన్ని అంట్లు చేసినా అవి వస్తూనే ఉంటాయి. ఇంకా మా వాడు కూడా నిద్ర లేచాడు కరెక్ట్ అయ్యానికి. ఇంకా పని అయ్యేలోపు చక్కగా వాళ్ళు లేచేలోపు అది కూడా అంట్లు కూడా అయిపోతాయి అని అనుకున్నా. ఇంకా పని అలా ఆగిపోయింది. ఇంకా మా వాడు లేస్తే ఇంకా వాడిని బుజ్జగించి కాసేపు వాడు పక్కన లేవు కదా, ఇంకెక్కడున్నా వెతుక్కుని వచ్చేస్తాడు అనమాట. నేను ఎక్కడుంటే అక్కడ లైట్స్ ఆన్లో ఉంటాయి కదా, ఇంకా అవి చూసుకొని వచ్చేస్తాడు బెడ్రూమ్లో నుంచి లేచి. ఇంకా వాడిని కాసేపు బుజ్జగిచ్చాలి, లేచాక మాట్లాడాలి, నవ్వించాలి. ఇంకా అలా కాసేపు మాట్లాడి ఆడిచ్చి బుజ్జగించాలి. ఇంకా నేను స్టవ్ మీద ఏదో పెట్టాను అని చెప్పి వాడు కూడా ఇంకా నా సంక నుంచి దిగడనమాట. స్టవ్ మీద ఏదైనా వెలిగించుంటే ఇంక ఇడ్లీ కూడా అవుతుంది, అయిందా లేదా అని చూసాను. ఇంకా మా వాడు లేచాడు కదా, ఇంక వీడికి టిఫిన్ పెట్టాలి కదా. ఇంకా టిఫిన్ పెట్టే ముందర లేచాక కొంచెం హాట్ వాటర్ తాగిస్తాను. వాటర్ తాగడానికి కూడా పెద్ద తలకాయ నొప్పి అనమాట మా ఓడితో. ఇంకా అలాగే ఎట్లా కూడా తాగిచ్చి అటు తిప్పి ఇటు తిప్పి కాసేపు రోడ్డు మీద తీసుకెళ్ళి అటు చూపించి ఇటు చూపిస్తే ఇంకా అప్పుడు వాటర్ తాగుతాడు అనమాట. ఇంకా వాటర్ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ ఆ చట్నీ కూడా రెడీ చేయాలి. ఇంకా మా ఓళ్ళు లేచాడుగా 5 నిమిషాలు అయ్యే పని నాకు పావు గంట పట్టిద్ది ఖచ్చితంగా. కింద ఉండమంటే అస్సలు ఉండడు. వాళ్ళ డాడీ ఏమో ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట. టీ తాగాక ఇంకా ఫస్ట్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ పెడితే పెడతానమాట. ముందైతే టీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక మా ఓడిని అలా బుజ్జగించాను కదా, కొంచెం నిద్ర మత్తు పోయిన తర్వాత ఇంకా నేను దింపేశాను. ఇంకా దింపేసి మెయిన్ ఇంకా చట్నీ రెడీ అవ్వలేదు కదా, ఇంకా చట్నీను అవన్నీ రెడీ చేస్తా. చెప్పా కదా, కరివేపాకు మాత్రం ఒకసారి మిక్సీలో కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నాకు తెలియదు అనమాట, మా మమ్మీ చెప్తే అప్పటి నుంచి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇడ్లీలు ఇంకా మా హస్బెండ్తో పాటు మా బొడ్డోడికి కూడా పెట్టేస్తాను. వీళ్ళిద్దరు తిన్నారంటే నాకు చాలా పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టే. టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వీళ్ళిద్దరు తినేసారంటే నాకు ఒక ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట. అస్సలు ఎంత చిరాకు తెప్పిస్తారండి తినేటప్పుడు, అమ్మో. ఇక అయిపోయింది. నేను ఇంకా బిర్యానీ పెట్టుకున్నాను కదా, ఇంకా నా వాటా అనేది నేను స్నాక్స్ టైంలో తినేస్తాను అనమాట. ఇంకా 4 ఇడ్లీస్ అయినా మిగిలినాయి. సాయంత్రం ఎలాగో ఆకలేసిద్ది కదా, మళ్ళీ ఏమీ చేసుకోకుండా పని అయిద్దని చెప్పి నేనైతే ఇంకా చట్నీ నా ఇడ్లీ ఒక బాక్స్లో పెట్టి చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచాను. ఇంకా మా వాడికి టిఫిన్ పెట్టేశాక ఇంకా అంట్లన్నీ కంప్లీట్ చేసేసి ఆ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మా వాడికి ఈరోజు స్నాక్స్కి యాపిల్ను ప్రెమోగ్రానేట్ పెడతానమాట. యాపిల్ వచ్చి 11కి మా వాడిని ఫ్రెష్ అప్ చేపించేసా, స్నానం చేపించేసి కాసేపు ఇంకా ట్యాబ్ ఇచ్చాను అనమాట. వాడు ఏడుస్తున్నాడు, ఉయ్యాలేమో ఇరక్కొట్టేశాడు మా వాడు. ఆ ఉయ్యాలు లేకపోయేసరికి నాకు చుక్కలంటే చూపిస్తున్నాడు. ఇంకా 11:30 అయిపోయింది. మా హస్బెండ్ని చెప్పాను అనమాట, తోటకూర కానీ పాలకూర కానీ తీసుకురా, పిల్లోడికి పెట్టాలి, 2 days అయిపోతుంది పెట్టి అంటే నేను తీసుకొస్తాను 11కి 11:30కి అలా తీసుకొస్తాను అన్నారు. ఇంకా తీసుకురావట్లే 12 వరకు చూసాను అనమాట. 12కి తీసుకురాకపోయేసరికి ఇంకా ఫోన్ చేస్తే మర్చిపోయాను, అక్కడేమో అయిపోయినాయి అంట అన్నారు. నాకు ఇంకా బీపీ రైజ్ అయిపోయింది. ఒక పక్కన పిల్లోడికేమో పెట్టాలి, 1 కల్లా పెట్టాలి. అసలు ఎలా మర్చిపోతారో నాకు అర్థం కాదు. సర్లే పనిలో ఉంటే మర్చిపోతారు కానీ ఇంకా కాంప్రమైజ్ అయ్యి బీపీలో ఉన్న సర్దుకొని ఇంకా అప్పటికప్పుడు కిచిడి అనేది చేస్తున్నాను అనమాట. ఇంకా మాకు ఇంట్లో కూడా కూరగాయలు ఏమీ లేవు. ఇంకా మా హస్బెండ్ కూడా కిచిడి తినేస్తానన్నారు. ఇంకా అందరికీ కలిపి చేసేస్తున్నాను. ఎలా 1 కల్లా పెట్టాలంటే ఈజీగా అయిపోయే రెసిపీ అయితే కిచిడియే నాకు తెలిసినంత వరకు అయితే. అలా ఊరికే ఈజీగా అయిపోయిద్ది. ఒక గ్లాసు బియ్యానికి ఒక హాఫ్ పైనే పెసరపప్పు తీసుకొని ఫస్ట్ అవి వాష్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మేమైతే ఆయిలే వేసాను. దానికి తాలింపు ఉంటాయి కదా, తాలింపు అన్నీ వేసి జస్ట్ ఫస్ట్ ఒక లైట్గా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వాటర్లో
పెట్టుకున్నాం కదా, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేసి అదే గ్లాస్కి 3 గ్లాసులు, పిల్లలకి పెట్టాలంటే 3 గ్లాసులు వాటర్ పోయాలి. అది మనం తినాలంటే 2.5 వాటర్ పోసుకోవాలి. పిల్లలకంటే కొంచెం మెత్తగా ఉండాలి కదా, కొంచెం వాటర్ అయితే పోయాలన్నమాట, హాఫ్. ఇంకా తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకుని, కారం లైట్గా వేసుకోవాలి, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అండ్ సాల్ట్ సరిపోయేంత వేసుకోవాలి. నాకైతే సాల్ట్ వేయాలంటే భయం, ఆ ఊరికి ఎక్కడ ఎక్కువైపోయిద్దా టేస్ట్ అని చెప్పి నేనైతే తక్కువే వేస్తాను. కర్రీస్లో అంటే తర్వాత మేము కలుపుకొని తింటాము ఉప్పు సరిపోతే, బట్ దీంట్లో అయితే కరెక్ట్గా వేయాలి కాబట్టి టేస్ట్ సరిపోయేంత వేసి ఒకసారి గరిటతో తిప్పుకొని ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట. మనం ఇది పెట్టేసుకుని వేరే పనైనా చేసేసుకోవచ్చు. ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేసుకుని మంచిగా పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఐలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. 3 విజిల్స్ వచ్చాకైతే ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా నేను కుక్కర్ పెట్టుకుని మిగతా నెక్స్ట్ పని అయితే చేస్తున్నాను. మిగతా మొత్తం అన్ని పనులు అయిపోయినాయి. ఇంక ఇల్లు అయితే లాస్ట్కి ఇల్లు ఊడవాలన్నమాట. నాకు ఎంత చీదరగా ఉన్న ఇల్లు మొత్తం పని అంతా అయిపోయిన తర్వాతే ఊడుసుకుంటా. అది ఎవడేమనుకున్నా నాకు పెద్ద ఫరక్ పడుతుంది అనమాట. ఇంకా అలాగా కుకింగ్ కూడా అయిపోతుంది. మనకి నెక్స్ట్ పని ఏది మిగిలితే అది కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి. ఒకసారి పెట్టి చూడండి. ఇంకా నా ఇల్లు ఉడవడం అయిపోయింది. ఇంకా మధ్యలో కరెంటు బిల్ వస్తే ఆ కరెంటు బిల్ తీసుకున్నాను. ఈలోపు నా కుకింగ్ కూడా అయిపోయింది అనమాట. కిచిడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి పెట్టి చూస్తే హెల్త్కి మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను, అక్కడ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో క్యారెట్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంకా సీతాఫలకాయ ఒక్కటే ఉంది. ఇంకా మా హస్బెండ్ సగం, నేను సగము, మా బుడ్డోడికి సగం పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి ఇంకా మా ఓడును మా హస్బెండ్ ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా పడుకునే ముందర ఆడుకుంటారు అలా బెడ్రూమ్లో. నేను ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ అలా ఉండిపోతాను. నేనైతే వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయితే అస్సలు అవ్వను. వాళ్ళిద్దరు పడేసి నన్ను కొడతారు. ఇంకా అదండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.